న్యాయం, జ్ఞానం. వివేకంగా, న్యాయంగా మసులుకో. మంచి సహవాసాన్ని ఎన్నుకో. ఇది బౌద్ధ జీవన విధానం. నిన్ను మందలిస్తూ ఏవి విడిచిపెట్టాలో చెప్పే వివేకి నీకు తారసపడితే, గుప్తనిధుల సమాచారం చెప్పే వారిని అనుసరించిన విధంగా ఆ వివేకవంతుణ్ణి అనుసరించడం మేలే కాని కీడు చేయదు. అతడు నిన్ను మందలించని, నీకు బోధించని, తగని పనుల గురించి నిన్ను వారించని. సజ్జనులు అతన్ని మన్నిస్తారు, దుష్టులు ద్వేషిస్తారు. చెడ్డవారితో స్నేహం చేయకు, అల్పులతోనూ స్నేహం చేయకు. శీలవంతులతో స్నేహం చేయి, సత్పురుషుల స్నేహం చేయి. ధమ్మం నుంచి జీవధార పొందిన వాడు ప్రశాంత చిత్తుడై సుఖించగలడు. శిష్యులు బోధించిన ధమ్మం వివేకిని ఉల్లాసపరుస్తుంది. బావి తవ్వేవారు నీటి దరిదాకా చేరతారు. వెదురును బాగా వంచితేనే అది ధనస్సవుతుంది. వడ్రంగి చెక్కను కావలసిన విధంగా మలుస్తాడు. అలాగే వివేకవంతులు తమని తాము మంచిగా తీర్చిదిద్దుకుంటారు. గండశిలను గాలి కదిలించలేనట్లుగానే వివేకవంతులు నిందలకు అభినిందలకు తడబడరు. లోతైన, ప్రశాంతమైన, నిశ్చలమైన సరోవరంలాగా ధర్మ ప్రబోధం ఆలకించిన వివేకవంతులు నిశ్చతలను సంతరించుకుంటారు. మేలుకొని ఉన్నవాడికి రాత్రి దీర్ఘమైనదిగా అనిపిస్తుంది. అలసిపోయిన వారికి మైలు దూరం బహుదూరం అనిపిస్తుంది. నిజమైన ధమ్మం తెలియని మూర్ఖునికి జీవితం దీర్ఘమనిపిస్తుంది. బాటసారి తన ప్రయాణంలో తనకన్నా గొప్పవాడు గాని, తన సమవుజ్జి గాని దొరకనప్పుడు ఒంటరిగానే పోవాలి. మూర్ఖునితో మాత్రం జతకూడదు. మూర్ఖునికి తన తప్పులేమిటో తనకు తెలిస్తే అతడు కనీసం అంతవరకు వివేకవంతుడే. కాని మూర్ఖుడు తనను తాను వివేకవంతునిగా భావిస్తాడు. అతడు అసలు సిసలైన మూర్ఖుడన్నమాట. పులుసులో గరిటె రుచి ఏమీ తెలుసుకోలేనట్లు మూర్ఖుడు వివేకవంతునితో జీవితాంతం కలిసి ఉన్నా వివేకం అలవర్చుకోలేడు. పులుసు రుచిని నాలుక త్వరగా తెలుసుకోగలిగినట్లు తెలివిగలవాడు జ్ఞానితో ఒక్క నిమిషం కలిసి ఉన్నా నిజాన్ని త్వరగా తెలుసుకోగలుగుతాడు. మూర్ఖుడు వట్టి గొప్పల కోసం పాకులాడతాడు. భిక్షువుల్లో తాను పైచేయిగా ఉండాలని, విద్యావిహారాల్లో ఆధిక్యత కావాలని, ప్రజల చేత పూజింపబడాలని ఆశిస్తాడు. తలపండినంత మాత్రాన మనిషి పెద్ద మనిషి కాలేడు. అతని వయసు పెద్దదే కావచ్చు, కానీ అతడు వృద్ధడంబాచారే అవుతాడు. ఎవరిలోనైతే సత్యం, శీలం, కరుణ, సంయమనం, మితత్వం ఉంటాయో, మాలిన్యం నుంచి ఎవడు దూరంగా ఉంటాడో అతడిని పెద్ద మనిషి అనవచ్చు. దేన్నైనా హింస ద్వారా సాధించేవాడు న్యాయశీలి కాడు. ఎన్నటికో మంచి చెడు విచక్షణ తెలిసే వివేకి అయ్యి ధర్మ సంరక్షకుడిగా హింసతో కాక అదే ధర్మంతో ఇతరులకు దారి చూపేవాడే న్యాయశీలి. ఎక్కువగా మాట్లాడినంత మాత్రానే మనిషి పండితుడు కాడు. సహనశీల ద్వేషరహితుడు, నిర్భయుడు అయిన వాడు పండితుడవుతాడు. ధర్మాన్ని గురించి ఎక్కువగా మాట్లాడినంత మాత్రాన అతడు ధర్మాన్ని బలపరిచేవాడు కాలేడు. తక్కువ చదువుకున్నవాడైనా ధర్మాన్ని ప్రత్యక్షంగా చూసేవాడు, ధర్మాన్ని ఎన్నడూ అలక్ష్యం చేయని వాడు ధర్మాన్ని బలపరిచేవాడవుతాడు. కలసి చరించడానికి వివేకి సహచర్యం లభించినప్పుడు మనిషి తెలివిగా త్రోటుపడకుండా జయించిన రాజ్యం తన వెనుక వదిలి వెడలే రాజులాగా, అరణ్యంలో మత్తెబంలాగా ఒంటరిగానే ముందుకు సాగాలి. మూర్ఖునితో సహచర్యం సాగించటం కన్నా ఒంటరిగా జీవించడమే మేలు. అరణ్యంలో ఏనుగులాగా మనిషి మితవాంఛలతో పాపరహితంగా ఒంటరిగా పోవాలి. వార్ధక్యం వరకు శీలం నిలుపుకోవటం సంతోషకరం. నమ్మకం దృఢంగా పాదుకొని ఉండడమే సంతోషకరం. ప్రజ్ఞ వల్ల ప్రాప్తించేదే సంతోషకరం. పాపాలకు దూరంగా ఉండటమే సంతోషకరం. మూర్ఖులతో కలిసి నడిచే వాడికి దూరం పెరుగుతుంది. మూర్ఖులతో సహవాసం అంటే శత్రువుతో సహవాసమే. అది ఎల్లప్పుడూ బాధాకరమే. వివేకవంతులతో సహవాసం ఆత్మీయులతో సంతోషదాయకం. బడాయిపోవద్దు, కామ వ్యాపారం వెంట పడవద్దు. నిజాయితీగా ఉన్నవాడికి ఎప్పుడూ నిత్యానందం. బుద్ధజనుడు నిజాయితీతో డబ్బాన్ని పారద్రోలినప్పుడు జ్ఞానశిఖరాన్ని అధిరోహిస్తూ క్రింద ఉన్న మూర్ఖుల్ని చూస్తాడు. ఇక దుఃఖం నుంచి విముక్తి అయినప్పుడు శిఖరం నుంచి క్రింద మైదానంలో నిలబడ్డ వాళ్లను చూసినట్లు
దుఃఖభాజనులైన జనాన్ని చూస్తాడు.